హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఎప్పుడు ఇలాగ చేసుకుని వీడియోలు చూద్దాము. ముందుగా కాకరకాయలు ఉప్పు నీళ్ళలో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో మనం ఉప్పు నీళ్ళలో కట్ చేసి పెట్టుకునేటివి అలాగున పెనం పెట్టుకొని పెనం మీద వేయాలి. కిలో కాకరకాయలు వేపుడు. పెనం మీద వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని అలాగనే వేగినాయి. నేను ఆయిల్ వేసి అలాగనే వేయించినాను. ఈ సేదు లేకుండా బాగుంటుంది ఇలాగ వేయించితే. మనం ఆయిల్ వేసి వేయించాలి. అలాగ వేగినాయి కాబట్టి మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నీ. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకొని మనము కళాయి వేడెక్కిన తర్వాత 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కల ఫ్రెండ్స్, ఒక్క నిమిషము. అలాగనే కరివేపాకు వేయాలి. అందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. ఆనియన్స్ నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. మనం ఆనియన్స్ వేయడం బట్టి సేదు ఉండదు. మనం కట్ చేసుకునే ఆనియన్స్ అందులోకి వేయాలి. ఇవి 1 నిమిషం మగ్గాలి. అలాగే అందులోకి ఆనియన్స్లోకి 4 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవన్నీ 1 నిమిషం మగ్గాలి. మగ్గినాయి ఫ్రెండ్స్. అలాగనే ఎర్రగా అయింది అంతా. తర్వాత ఆనియన్స్ అన్నీ మనం వచ్చేసి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలు అందులోకి వేయాలి. కిలో కాకరకాయలు. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది ఇలాగ సేదు తింటే. సేదు లేకుండానే కాకరకాయ వేపుడు. మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేద్దాం, 1 స్పూను. ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. మనం ఇందులోకి ఎల్లిపాయ కారం వేయాలి, ఎల్లిపాయ పొడి. అందులో నేను ఎల్లిపాయ పొడి లేక నేను సాల్ట్ వేసిన కాబట్టి కొద్దిగా వేసిన. అన్నీ అలాగే మిక్స్ చేయాలి. ఇందులో వాటర్ వేయకూడదు. మనం వేయించినప్పుడే మెత్తగా అయిపోతుంది. మనం మూత పెట్టి 1 నిమిషం మగ్గాలి అట్లే. ఇప్పుడు మూత తీద్దాము. అలాగే
మగ్గింది అంతా. మనం వచ్చేసి ఇప్పుడు ఎల్లిపాయ పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాను. అలాగున మనం తగినంత వేసుకోవాలి. ఇలాగ చేసి అస్సలు చేదు ఉండదు ఫ్రెండ్స్, పిల్లలు కూడా తింటారు బాగా. ఇందులో మనం కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేయడం బట్టి ఇంకా అస్సలు చేదు ఉండదు. ఇది 2 రోజులు ఉన్నా కూడా ఏం కాదు, బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, కాకరకాయ ఎప్పుడు రెడీ అయింది. మూత పెడదాము.